హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తినే ఇన్‌స్టంట్ పాస్తా రెసిపీ మీకోసం తీసుకొచ్చాను. ఈ పాస్తా చేసుకోవడానికి ఎలాంటి రెడీమేడ్ సాసులు గానీ, మసాలా పొళ్ళు గానీ అవసరం లేదండి. చక్కగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే, అవైలబుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా టేస్టీ ఈ ఇన్‌స్టంట్ పాస్తా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 1 కప్పు ఇన్‌స్టంట్ పాస్తా వేసుకోవాలి. ఇవి మనకి సూపర్ మార్కెట్‌లో సులభంగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సుమారు 5 నిమిషాల పాటు పాస్తాను ఉడికించాలి. నైఫ్‌తో గానీ, స్పూన్‌తో గానీ కట్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోతే సరిపోతుంది. ఓవర్‌గా కుక్ చేయకండి. పాస్తా ఉడికిన వెంటనే ఒక స్ట్రైనర్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి నీళ్లు పూర్తిగా వంపేయాలి. తర్వాత దీన్ని పైన చల్లటి నీళ్లు పోసి ఒక్కసారి వాష్ చేయాలి. అలా చేయడం వల్ల పాస్తా ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది. ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మన పాస్తాకి కారానికి తగ్గట్టుగా 4-6 ఎండుమిర్చీలు వేసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ పంచదార, 1 కప్పు దాకా పెద్ద ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఇవన్నీ ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి వేయించండి. తరువాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించండి. ఇప్పుడు పావు కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తరుగు వేసి క్యారెట్ కొంచెం మగ్గేంత వరకు వేయించాలి. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ల క్యాబేజీ తరుగు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసి హై ఫ్లేమ్‌లో 2 నిమిషాలు టాస్ చేయండి. వెజిటబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన టమాటా, ఎండుమిర్చి పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ నూనెలో 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో వేయించి పచ్చి వాసన పూర్తిగా పోయేలా మగ్గించండి. తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా లేదా మ్యాగీ మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా వేయాలనుకుంటే పావు టీ స్పూన్ సరిపోతుంది. ఫ్లేవర్ డామినేట్ కాకుండా ఉంటుంది. పావు బజ్జీ మసాలా కూడా వేసుకోవచ్చు. పూర్తిగా ఆప్షనల్. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం బాగా కలపండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని పావు కప్పు నీళ్లు వేసి డైల్యూట్ చేసి ఈ మిశ్రమం వేసుకోండి. ఇది వేయడం వల్ల సాసులు లేకపోయినా పాస్తా జ్యూసీగా, గ్రేవీగా వస్తుంది. కలిపిన తరువాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసి మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం బాగా టాస్ చేయండి. గ్రేవీ మొత్తం పాస్తాకి పట్టేంత వరకు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఫైనల్‌గా స్ప్రింగ్ ఆనియన్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఇష్టమైతే కొద్దిగా గ్రేటెడ్ చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి. ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సింపుల్, క్విక్, టేస్టీ పాస్తా రెడీ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా అప్పటికప్పుడు క్విక్‌గా చేసుకొని తినేయొచ్చు. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.